నేను మీ డాక్టర్ సుకేశ్వర శంకరేని, కన్సల్టెంట్ షోల్డర్ నీ అండ్ యాంకిల్ సర్జన్, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో పనిచేస్తున్నాను. ఇవాళ మనము రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ అంటే మన భుజం గూడు మళ్ళీ తప్పడం గురించి తెలుసుకుందాము. బేసిక్గా మన భుజము బాల్ అండ్ సాకెట్ అంటే బంతి గూడు సంబంధించిన జాయింట్ అండి. ఆ భుజం చుట్టూరు, ఆ గూడు చుట్టూరుతో మనకి లేబ్రమ్ అని చిన్న మెత్తని టిష్యూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు మొదటిసారి డిస్లొకేషన్ అయినప్పుడు ఆ లేబ్రమ్ టిష్యూ టేర్ అయినప్పుడు దానికి సపోర్ట్ ఉండదు. దాంతో ఆ బాల్ ఏదైతే ఉంటుందో రిపీటెడ్గా బయటికి వస్తూ ఉంటుంది. వచ్చి అది మనకి నొప్పి, తర్వాత ఇబ్బంది గురి చేస్తుంది. చాలాసార్లు మనకు నిద్రలో కూడా బాల్ తప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం కన్సర్న్ డాక్టర్ని విజిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే అది దానింతటా అది వెళ్ళిపోదు. దానికి మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. దీనికి మోస్ట్లీ సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ సర్జరీలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కీ హోల్ అంటే కెమెరా పద్ధతి ద్వారా చేసే సర్జరీ. రెండోది ఓపెన్ సర్జరీ, దాన్ని లెటార్జిక్ ప్రొసీజర్ అంటాం. ఈ 2 ప్రొసీజర్స్ యొక్క సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. పేషెంట్స్ మళ్ళీ వాళ్ళ పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే 85 నుంచి 90% మంది వాళ్ళ స్పోర్ట్స్ వాళ్ళ ఆడుకునే అవకాశం ఉంటుంది.